సార్ నమస్తే అండి. నా యొక్క 5 యా క్వశ్చన్లు నమస్తే. ఉన్నాయి. మీరు ఈ 5టికి కంపల్సరీగా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరేమంటారంటే జనసేన అనేది బలంగా ఉంది. మాకు తిరగలేదని చెప్పి అంటున్నారు. అలాంటప్పుడు మీరు తెలంగాణలో పోటీ చేసి ఎందుకు మీ ఆహ్, పోటీ చేసిన క్యాండిడేట్లు డిపాజిట్లు మొత్తం కోల్పోయారు? అదొకటి. రెండోది మిగతా వాళ్ళకి చెప్పుకోవటానికి మా మేనిఫెస్టో ఇది అని చెప్పడానికి ఉంది. ఇప్పుడు వరకు జనసేనకి ఇది మా మేనిఫెస్టో అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు బాగా బలంగా ఉన్నారు. జనసేనకి తిరగలేదు. ఓటు బలంగా ఉందన్నప్పుడు మీరు ఎందుకు 24 సీట్లకే కమిట్ అయ్యారు? మీరు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు కదా! అది. ఇంకోటి సార్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? నేను వైసీపీ వాళ్ళని తిడటానికే సభలు పెట్టాను తప్ప, నాకు సలహాలు ఇవ్వొద్దు. నేను ఎవరి సలహాలు తీసుకోను. మీరు నాతో ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలంటే నా వెనక ఉండండి అంటున్నారు తప్ప, మామూలుగా నాకు సలహాలు ఇచ్చేవోళ్ళు, మామూలుగా నాకు ఇలాగా చెప్పేవోళ్ళు నాకెవరు వద్దు అని చెప్పి అంటున్నారు. ఇంకా ఫైనల్‌గా ఏంటంటే, చాలామంది అంటే ప్రజలనేది ఏంటంటే, ఎన్ఆర్ఐలు వచ్చి ఏపీలో ఇక్కడ ఈ ఎలక్షన్ వరకు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి సొంత ఇల్లు గాని, అద్దిల్లు గాని ఎక్కడా లేదు. ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్‌లో షూటింగ్‌లో బిజీలో ఉంటారు. ఏపీకైనా ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు అని చెప్పి మామూలుగా సోషల్ మీడియాలో గాని ప్రజలు అంటున్నారు సార్. ఇవన్నిటికి కొంచెం మీరు ఆలోచించి సమాధానం చెప్పండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా చారి గారు, థ్యాంక్ యూ మీరు క్వశ్చన్లు వేసినందుకు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ మంగళగిరిలో ఇల్లు ఉంది. ఆఫీస్లోనే కొంత భాగంలో ఇల్లు ఏర్పాటు చేశారు. అదే ఇంటి అడ్రస్ మీద ఇవాళ ఆయన అడ్రస్ కూడా అదే. ఓటర్ కార్డు అడ్రస్ కానీ రేపు నామినేషన్లు పెట్టే అడ్రస్ కానీ అదే. సో ఆయనకి ఇల్లు ఉంది ఆంధ్రాలో. ఇల్లు లేదనేది వాళ్ళు ఊరికనే చెప్పడం ఏంటంటే అదే పరిపాటి అయిపోయింది. ఇకపోతే నిన్న సలహాలు ఇవ్వద్దన్నది కానీ మీరు ఇంకోటి ఏంటంటే మీరు గమనించకుండా మాట్లాడారు. నేను సభలు పెట్టేది వైఎస్ఆర్సీపీని తిట్టడానికి అని అన్నారే, అది తప్పుది. మీరు ఎక్కడన్నారు ఆ మాట అయితే ఎక్కడ లేదు. అది వైఎస్ఆర్ పార్టీకి చెందింది. అది వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ధనంతో సభలు పెట్టేది అధికారిక సభలండి. అధికారిక సభలు పెట్టేది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం. మీరు అది మర్చిపోయి దాన్ని రివర్స్గా అడిగినట్టున్నారు. ఎందుకంటే పాప ఆయన పాలసీ రివర్స్ పాలసీ. మీరు గబక నా రివర్స్లో వచ్చినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు పెట్టేది సభలు అధికారిక డబ్బుతో ప్రజల సొమ్ముతో పెట్టే సభ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి. కానీ మేము ఎక్కడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని తిడతామని పెడతామని లేదు. ఒక రాజకీయ పార్టీగా రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆపోజిషన్ పార్టీ మీద కొంత మాట్లాడతాం. అది మా లిమిట్స్లో మాట్లాడతాం. మేము విఘ్నతతో మాట్లాడతాం, సంస్కారంతో మాట్లాడతాం. మేము ఎక్కడా కూడా సంస్కారహీనంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సంస్కారహీనంగా మాట్లాడిన దానికి కౌంటర్గా మాట్లాడాం. ఇకపోతే సలహాలు ఇవ్వద్దన్నది ప్రజల్ని కాదు, ఎన్ఆర్ఐల్ని కాదు, ఎవరిని కాదండి సలహాలు ఇవ్వద్దంది. ఎవరైతే లెటర్లు రిలీజ్ చేస్తున్నారో కొంతమంది, మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటారు, వాళ్ళ గురించి మాట్లాడాడు. ఇంట్లో కూర్చుని ఇప్పుడు మా పార్టీ కార్యకర్త మాకు చెప్తే మేము వింటాం, మా పార్టీ నాయకులు మాకు చెప్తే మేము వింటాం. కానీ మాకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను చూడండి. మా పార్టీ ఇప్పుడు మా ఇంట్లో ఏంటి అనేది మేము మాట్లాడుకుంటాం, మా సభ్యులు మాట్లాడుకుంటాం, మా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటాం. అంతేగాని నా కుటుంబంలో జరిగేదాన్ని థర్డ్ పర్సన్ చెప్పలేరు కదా. థర్డ్ పర్సన్ చెప్తే స్వీకరిస్తారా? నేను ఇప్పుడు మీరు కెనియాలో ఉంటున్నారు, మీరు చేసే ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం బట్టి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా. అది అది అసలు అసందర్భం కదా. అదే టైప్లో ఎవరైతే సోషల్ మీడియాలు ఇస్తున్నారు చూడండి, మీరు చెప్పారు ఆ సోషల్ మీడియాలు ఇస్తున్న వాళ్ళకి మాట్లాడిన మాట తప్పితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు సలహాలు వద్దు, ప్రజల్ని ఏదో మీరు అన్నట్టుగా తిడతానికి అనేది తప్పు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే. ఇకపోతే మాకు బలము ఉంది, మళ్ళా చెప్తున్నాం, జనసేనకి బలం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సుస్థిర ప్రభుత్వం కావాలి కనుక ఓటు శీలనవ్వునని ఒక నినాదం ఎత్తుకున్నాం. అది కూడా ప్రజల కోసం. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ మాట మాట్లాడాడు. ఆ మాటకు నిలబడి ఇవాళ మేము పొత్తుకెళ్తున్నాం. మేము అంతేగాని మేమేదో సింగిల్గా పోటీ చేయలేక కాదు, సింగిల్గా అభ్యర్థులు దొరక్క కాదు. మా జయము, మాకు అధికారం ధ్యేయం కాదు. మాకు అధికారం అనేది ప్రజలకు మంచి చేయడం కోసం. దాని గురించి ఆలోచించే ఇవాళ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మా నాయకుడు. ఆ నిర్ణయానికి అనుగుణంగా వెళ్తున్నాం. మేము మళ్ళా చెప్తున్నాం, మేము
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మేము పొత్తుకెళ్ళాం తప్పితే ఇక్కడ రాజకీయాలు చేసేసేసి మా బలం మీద నిరూపించుకోవడం కాదు. మా వచ్చిన అన్నటువంటి మా ఆలోచన కానీ జనసేన పార్టీ పుట్టుక కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో మంచి చేయాలి, రాజకీయ నాయకుడు మంచి చేయాలి, కానీ రాజకీయ నాయకుడు అధికారం వచ్చిన తర్వాత సంపాదించుకోవటమే పరమావధి అనే సూత్రం వెంకటేశ్వరరావు గారు, ఆ సూత్రం వైఎస్ఆర్ పార్టీది. కాలర్ లైన్ లో ఉన్నారండి, బెహ్రూన్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు రాజేష్. కాల్